జరంత జరంత మన వీడియోలో కూడా జరంత చూడుర్రుల్లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇలా వ్లాగ్ ముచ్చట్లకి అయితే వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నారు కాస్త మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టరు. ఏదో పెద్ద గిన్నె పెట్టి పెద్ద వంటకమే ఎత్తాంది పెద్దక్క అనేసి అనుకుంటారు రావుల్లా. అవునవును నిజంగానే ఇలా పెద్ద వంటే ఎత్తాను. గత వారం రోజుల నుంచి ఇయ్యాల మా ఫ్రెండ్ వస్తుంది రేపు మా ఫ్రెండ్ వస్తుంది అని గోలిచ్చుడు అవుతుంది కానీ మా ఫ్రెండ్ మాత్రం అచ్చుడు అయితలేదు. ఇక మా ఇంటికి మా ఫ్రెండ్ వస్తుందని ఒక రోజు ఫ్రూట్స్ సలాడ్ చేతిని ఆమె కోసం, ఒక రోజు ఏమో ఐస్ క్రీమ్ చేతిని, ఒక రోజు ఏమో కూల్ డ్రింక్ కొనుకొత్తిని ఆగమాగం. ఆమె వత్తానుడు నేను చేసుడు కొనుకొచ్చుడు ఇంకా ఆమె రాకపోవడు అవి మా కడుపులో వేసుడు అవుతుంది ఇన్ని రోజులు. ఇంకా నిన్న రాత్రిలో వస్తాను ఎందుకు రాలేదని కాల్ చేసినప్పుడు కంపల్సరీ రేపు పొద్దున 12 గంటలకు వస్తా అని చెప్పింది. ఇక అందుకే ఇప్పుడైతే వాళ్ళ కోసం అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. పెద్ద గిన్నె పెట్టి పెద్ద వంటకమే చేస్తాను. తీరా చికెన్ బిర్యానీ చేసినాక కూడా ఇన్ని రోజులు రానట్టే ఇయ్యాల కూడా మీ ఫ్రెండ్ రాకపోతే ఏం చేస్తావమ్మా అని మీరు అనుకో. నేను కూడా గట్ల అనుకుంటేనే బిర్యానీ చేసిన వాళ్ళు ఇయ్యాలి నన్ను వస్తుందా రాదు. ఒకవేళ ఇయ్యాలి రాకపోతే బిర్యానీ అంతా ఏం చేయాలబ్బా అని అనుకుంటేనే చేసిన. నా బిర్యానీ కాకముందే మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చింది. ఇయ్యాల కూడా దీని ఇంటికి పోకపోతే నా ఇంటి మీదకి యుద్ధానికి వస్తుంది అనుకున్నదో ఏమో కానీ పొద్దున అన్న టైంకే కరెక్ట్ గా మా ఇంటికి అయితే వచ్చింది. అసలు ఇవాళ పొద్దున్నే లేచి వాళ్ళు వచ్చేసరికి వంటలు ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ చేసేసి ఫ్రెష్ గా రెడీ అయి కూర్చోవాలి అనుకున్నా. కానీ అనుకున్నట్టు మనం ఎప్పుడు చేసి తగలబడతాం చెప్పండి రుల్లా. పొద్దున్న లేవాలి అనుకుంటా తప్ప లేవడం అయితే ఉండదు. యాజ్ టీజ్ గా ఎప్పట్లాగే 9:30కే లేచిన అయ్యాలి. కానీ డైలీ లేచినాక కాసేపు ఫోన్ చూడడం అటు బోరడం ఇటు బోరడం లేజీగా కూర్చోవడం ఒమానంగా బ్రష్ చేసి ఒమానంగా పని చేయబుద్ధి కాకపోయేది. కానీ ఇలా అట్లా కాదు దబ్బ వెళ్ళి చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి అయితే ఈ రోజు బిర్యానీ అయితే నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటే 3 గ్లాసుల చిటిముత్యాల బియ్యం అంటారు కదా అవి తీసుకున్నా. చెప్పవా హాయ్ చెప్పు మహా హాయ్ చెప్పు చెప్పురా. ఇగో 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 అదే తిన్నది నువ్వు చెప్పు హాయ్. నీకు ఛానల్ ఉన్నదని చెప్పద్దు కాదు నీకు ఛానల్ ఉండి నువ్వు సిగ్గుపడతాను చూడు. మీ మమ్మీకి ఛానల్ ఉండి మీ మమ్మీ సిగ్గుపడుతుంది చూడు. చెప్పు హాయ్ చెప్పు మాలా. ఈమెకి కూడా ఒక ఛానల్ ఉన్నది జయా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇగో ఈమెకి కెమెరామ్యాన్. ఆమెను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. లేదు వేరే ఉంది కలర్ కూడా డిఫరెంట్ కదా. ఇక నాకు కూడా ఛానల్ స్టార్ట్ చేసిందో లేదో ఐఫోన్ కొనిచ్చింది. నేను ఎంత మంచోడు అన్నయ్య ఛానల్ కోసమే కదా నీకు కొనిచ్చింది ఐఫోన్. ఇయ్యి నా అన్నయ్యకి ఇయ్యు. మీ మమ్మీకి ఛానల్ ఉన్నా నీకు తెలుసా? ఏం ఛానల్ తెలుసా పేరు చెప్పు ఒకసారి. చెప్పవా మాట్లాడవా నువ్వు కొత్త వాళ్ళతో? ఇక మా మహాయి కూడా ఎట్లా అవుతుందో తింటూనే ఉంది. మా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి జయశ్రీ. తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మనకంటే డబల్ సబ్స్క్రైబర్సే ఉన్నారు అనుకోండి. తన ఛానల్ నేమ్ వచ్చేసి జయశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. వీళ్ళకి బిర్యానీ పెడుతుంటే నాకు ఒక సీన్ గుర్తొచ్చింది అనమాట. అదేంటిదంటే మేము కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ సెమ్ కల్లా తినకి మ్యారేజ్ అయిపోయింది. మా క్లాస్లో ఫస్ట్ మ్యారేజ్ తినది. అంటే వీళ్ళ హస్బెండ్కి అన్నయ్యకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనమాట. దాని కారణం వల్ల ఇంకా తొందరగా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ చాలా క్లెవర్ స్టూడెంట్. ఫస్ట్ సెమ్ లో మ్యారేజ్ అయింది. ఫస్ట్ ఇయర్ లో ప్రెగ్నెంట్ కూడా అయినా కూడా ఆ ప్రెగ్నెన్సీ తోటే 9 months స్టమక్ తోటి వచ్చి ఎగ్జామ్స్ రాసే. కాలేజ్ కి రెగ్యులర్ గా రాకున్నా మేము రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకంటే అన్ని పర్ఫెక్ట్ గా ఎప్పటికప్పుడు ఫినిష్ చేసి పెట్టేది. రికార్డ్స్ కానీ ఇంకా ఏమున్నా సరే పర్ఫెక్ట్ గా అటెండ్ అయ్యేది. రెగ్యులర్ గా కాలేజ్ కి వచ్చి క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యి ల్యాబ్స్ అన్ని అటెండ్ అయ్యి ప్రాక్టికల్స్ అన్ని అటెండ్ అయిన వాళ్ళ దానికంటే కూడా తిని ఎక్కువ స్కోర్ చేసింది. నిజంగా తిని రెగ్యులర్ గా వచ్చింటే ఈ పాటికి కాలేజ్ టాపర్ అయిపోయి. అయితే నేను చెప్పాలనుకున్న ముచ్చట ఏంటంటే మా సిఎస్ లో మా గ్యాంగ్ ఒక 5 members ఉంటాం అనమాట. మేము ఫస్ట్ సెమ్ లో ఉన్నప్పుడే వీళ్ళ మ్యారేజ్ అయిందని చెప్పినాను కదా. వీళ్ళు మా కాలేజ్ కి దగ్గరలోనే ఉంటుండే. ఒక రోజు మమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేసింది. మేము అందరం వీళ్ళ ఇంటికి వెళ్ళినాం. వీళ్ళకి పెళ్ళైన కొత్తలో. కరోనా తర్వాత బిర్యానీ అంటే అందరికి కామన్ అయిపోయింది కానీ కరోనా ముందు బిర్యానీ అంటే అదొక ఎమోషన్.
అసలు ఎప్పుడో రేర్ గా తినేటోళ్ళు. నిజం చెప్పాలి అంటే నేను అసలు అప్పటికి బిర్యానీ తిన్నది కూడా లేదు ఏ రోజు. వినడం కూడా అప్పుడప్పుడే బిర్యానీ అంటే ఉంటదని విన్నా. నేను ఫస్ట్ బిర్యానీ తినడం అంటే తిన్న చేతుల మీదుగానే తిన్నా. మేము వీళ్ళ ఇంటికి ఆ రోజు లంచ్కి వెళ్ళిన రోజు మాకు అందరికి బిర్యానీ చేసి పెట్టింది. ఇప్పుడు బిర్యానీ అంటే చాలా పెద్ద మ్యాటర్ అన్నమాట. ఇంకా అందరం అయితే హ్యాపీగా గుమ్మేసినాము. ఆ డే వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసింది నాకు ఈ రోజు అయితే గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేసుకున్నా. అదిదా మ్యాటర్ అబ్బా. ఇంకా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ చెల్లెని వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని అయితే మా ఇంటికి అయితే వచ్చింది. అంటే మా ఇంటికి వెళ్ళి ఒక స్కూల్లో వాళ్ళ పిల్లల్ని అయితే జాయిన్ చేస్తున్నారంట. ఇంకా వాళ్ళు కూడా ఇటు సైడ్ అట్లా షిఫ్ట్ అయిదాం అనుకుంటున్నారు, అవుతారో కారో తెలియదు, అనుకోని అయితే అనుకుంటున్నారు. ఇంకా దాని పర్పస్ లా ఇటు చూడడానికి అన్నట్టుగా వచ్చింది ఏరియా. మా పెళ్ళైనాక ఒకసారి మా ఇంటికి వచ్చింది, అప్పుడు మేము వేరే ఇంట్లో ఉంటుండే, అక్కడికి వచ్చింది. ఒకసారి ఏమో కాలేజ్ కి కలిసి వెళ్ళినాం సర్టిఫికేట్స్ కోసం. మళ్ళీ ఇంట్లోకి అయితే నా శ్రీమంతం అప్పుడు వచ్చింది, కానీ మేము ఎక్కువ మాట్లాడుకోలేదు, ఎందుకంటే అప్పుడు నా శ్రీమంతం కదా, మాట్లాడుకునే టైం కూడా లేకుంటుండే. నా బిడ్డ ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇన్వైట్ చేసినా గానీ అప్పుడు ఫుల్ వర్షం వల్ల తను రాలేకపోయింది. నా శ్రీమంతం కంప్లీట్ అయినాక ఫోన్స్ లలో మాట్లాడుకోవడం తప్ప డైరెక్ట్ గా కలవడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాము చాలా సేపు. బయట లీడ్స్ కొడతానే కదా, అందుకే ఇంకా వాళ్ళ పిల్లల్ని అయితే మా ఇంట్లో ఉంచేసి అట్లా స్కూల్ దగ్గరికి వెళ్ళి కలిసి వస్తా అని అయితే తను వెళ్ళింది. ఇంకా పిల్లలతో అయితే మేము అట్లా కాసేపు ఆడుకున్నాం. పిల్లలు స్టార్టింగ్ వచ్చినప్పుడు అస్సలు మాట్లాడలేదు, ఇంకా పోను పోను మంచి అలవాటు అయిపోయాలి అనమాట. ఇంకా మా ఇంటి నుంచి వెళ్దాం అనేసి అంటే ఇంకా వాళ్ళకి వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఇంకా వాళ్ళ పాప అయితే అలిగింది రాననేసి. కానీ అన్నయ్య డ్యూటీ నుంచి అప్పుడే వచ్చారంట. ఇంకా పిల్లల్ని చూసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అనేసరికి ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళిళ్ళు అనమాట. ఎందుకంటే అన్నయ్యకి 48 అవర్స్కి ఒకసారి ఏమో డ్యూటీ ఉంటుందంట. 2 days వరకు ఇంటికి రాడు, మళ్ళీ ఒకసారి పిల్లల్ని చూసి వెళ్తా అంటే ఇంకా అప్పటికప్పుడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాలని వాళ్ళ కోసం నేను పుచ్చకాయలు, మ్యాంగోస్, ఇంకా కూల్ డ్రింక్ ఇవన్నీ నేను తీసుకుంటే తను మా ఇంటికి వచ్చేటప్పుడు మా మహాడి కోసం బనానా, వాటర్ మిలన్ అయితే తీసుకొని వచ్చింది. ఇక నేను తీసుకున్న పుచ్చకాయ అయితే అప్పుడు తిన్నాం వాళ్ళు ఉన్నప్పుడు. ఇంకా ఆమె తీసుకొచ్చింది అయితే ఇప్పుడు మేము కట్ చేస్తున్నాం. అంటే వాటర్ మిలన్ అది రెడ్గా ఉందా లేదా అని చూడడానికి ఫస్టే కట్ చేసింది అనమాట. ఇంకా కట్ చేసింది పక్కన ఎక్కువసేపు పెట్టడం మంచిది కాదన్నట్టుగా ఇంకా కడుపు ఫుల్ అయినా కానీ కట్ చేసుకొని తిన్నాం వాటర్ మిలన్. ఇంకా మార్నింగ్ డే కొంచెం బిర్యానీ ఉంటే నైట్ కూడా అదే డిన్నర్ లాగా అయితే చేసేసినాం. అబ్బా ఏమాట కామాటులి, అలా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు సరిగ్గా బిర్యానీ చేయడం రాదు, చేసేంతసేపు ఒక్కటే టెన్షన్ ఉంటుండే, మెత్తగా అవుతుందా, పుల్లలు పుల్లలు అవుతుందా, బియ్యం బియ్యం అవుతుందా, అసలు టేస్ట్ ఉండదా, ఉప్పు ఎక్కువ అవుతుందా, కారం ఎక్కువ అవుతుందా, ఏమవుతుందో ఏమో. కానీ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. ఇంకా మా పక్కన తమ్ముడైతే నాకు కాంప్లిమెంట్ ఇచ్చిండు, అక్క ఇది బయట నుంచి పట్టుకొచ్చిందా లేకపోతే ఇంట్లో చేసిందా అనేసి. ఆ తమ్ముడైతే మొత్తం రైసే తిన్నాడంట, పీసులు లేకున్నా పర్లేదు అక్క, ఇట్లాంటి రైస్ ఉంటే ఎంతైనా తినచ్చు, నిజంగా అక్క నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది అనేసి అని. సేమ్ రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నట్టే ఉండే టేస్ట్ అనేసి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా నన్ను పొగుడుతుంటే లోపల మనకు ఆగుతుందా, గల్లొత్తేలినట్టుంది అని సాంగ్ చేసేసుకున్నా కాసేపు. ఇంకా నా బిడ్డనైతే 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నుంచి మా ఇంటికి రప్పియడానికి నానా తప్పలు పడట్లేము మేము. చూడుర్రుల్ల టైం ఎంత అవుతుందో ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంది. మామిడి పండు చూపించి అప్పటికి కూడా తను రాకపోతే ఏడ్చుకుంటేనే లాక్కున్నాం మా ఇంట్లోకి. ఇంకా ఇంట్లోకి వచ్చినాక ఒక్కటే ఏడుపు పెడతా అంటే ఇంకా మామిడి పండు కట్ చేసి ఇస్తే ఊకున్నది. అప్పుడు ఇక మామిడి పండు కట్ చేసినాక తను ఒక్కతే తింటే ఎట్లా, మేము తినకపోతే ఎట్లా అని మంచిగా ముక్క అయితే తిన్నాము. ఇంక ఈ రోజు వీడియోనైతే ఇంతే. ఉల్లా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అంతే.